ఎండ తీవ్రత విపరీతంగా పెరిగిన నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మండల వైద్యాధికారి డాక్టర్ సౌజన్య, డాక్టర్ శిరీష సూచించారు. మెదక్ జిల్లా వెల్దుర్తి ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆమె మీడియా సమావేశం నిర్వహించారు. 40 డిగ్రీలకు పైగా ఎండలు తీవ్రత పెరిగిపోవడంతో ఎండ నుండి రక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు. ఉదయం 10 తర్వాత ఇంటి నుండి బయటకు వెళ్లవద్దని, 4 తర్వాత మాత్రమే ఇంటి నుండి బయటకు వెళ్లాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో బయటకు వెళ్లే కాటన్ బట్టలు ధరించాలని, తలపై గొడుగు, టోపీ పెట్టుకోవాలని సూచించారు. చల్లటి నీరు, పండ్ల రసాలు, కొబ్బరి నీరు, చెరుకు రసం లాంటివి తాగాలని సూచించారు. ఎండలో పెట్టిన కారులో ఎక్కువసేపు కూర్చోవద్దని, డీహైడ్రేషన్ వల్ల అనారోగ్యాల పాలవుతారని సూచించారు. ఏవైనా సమస్యలు ఉంటే వెంటనే ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో చికిత్సలు చేసుకోవాలని అన్నారు. ప్లస్ ఏదైనా పని ఉంది అని అంటే మార్నింగ్ కానీ, లేదనంటే ఈవినింగ్ టైమ్స్లో. మార్నింగ్ అయితే 9 to 10 అలా, అంటే 6 to 10 అలా వెళ్ళొచ్చు బయటికి. లేదనుకుంటే ఈవినింగ్ 4 తర్వాతే బయటికి వెళ్ళడం మంచిది. ఎందుకంటే ఎండలు ఎక్కువ అవుతున్నాయి కాబట్టి సన్‌స్ట్రోక్ తగిలే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో ఎండలో వెళ్ళొద్దు, ప్రయాణాలు చేయొద్దు. రెండోది, ఇంట్లో ఉండేవాళ్ళు, కిచెన్లో పనిచేసేవాళ్ళు, వాళ్ళు ఎండలో అంటే 2:00కి 3:00కి కిచెన్లో ఉండకూడదు. ఆ వేడి ఎక్కువైనా సరే మన ఒంట్లో నుంచి ఎక్కువ చెమట వెళ్ళిపోవడం వల్ల డీహైడ్రేషన్ స్టేట్లోకి వెళ్ళి వాళ్ళకి సన్‌స్ట్రోక్ తగిలే అవకాశం ఉంటుంది. సో అలాంటివి చేయొద్దు. ఇంకొకటి, ఆగున్న కార్లల్లో అంటే 3-4 రోజులు అలా పెట్టేసి ఉంచుతారు కార్లు. దాని లోపల చాలా వేడి ఎక్కువ ఉంటుంది. పిల్లలు ఏం చేస్తారంటే, ఇప్పుడు హాఫ్ డే స్కూల్స్ కాబట్టి డోర్స్ ఓపెన్ చేసేసి లోపలికి వెళ్ళి ఆడుకోవడం ఇట్లాంటివి చేస్తుంటారు. పిల్లలు అలా ఎవరైనా చేస్తూ ఉంటే వెళ్ళనివ్వకండి. కార్లో వెళ్ళి ఒకవేళ లోపలికి కూర్చుంటే కనుక 10 minutes కన్నా ఎక్కువ ఉంటే ఫుల్ డీహైడ్రేషన్ స్టేట్లోకి వెళ్ళిపోతారు వాళ్ళ పిల్లలు. అప్పుడు ఐవీ ఫ్లూయిడ్స్ ఇవన్నీ పెట్టాల్సి వస్తుంది. సో పిల్లల్ని కూడా కొద్దిగా జాగ్రత్తగా చూసుకోండి. ఇంకొకటి, మీరు బయటకు వెళ్ళేటప్పుడు నిండుగా బట్టలు వేసుకోవాలి. ఎండకి వెళ్తున్నారు, అర్జెంట్ అయ్యి ఎండకి వెళ్తున్నారు అనుకుంటే